పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడినటువంటి బోధ, అదే సత్యబోధ, అపోస్తులుల బోధ. యేసుక్రీస్తు వారు పరలోకమందున్నటువంటి దేవుని యొక్క చిత్తమును నెరవేర్చగలిగిన వారిగా, యేసుక్రీస్తు వారు దేవుని యొక్క ఆలోచనను నెరవేర్చినటువంటి వారిగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారికి అప్పగించినటువంటి పనిని ఈ భూమి మీద పూర్తి చేసినట్టుగా లేఖనాలలో పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలం. అదే రీతిగా అపోస్తులుల యొక్క బోధను అనుసరించి నేడున్నటువంటి మనము కూడా పని చేయాలి. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతకాలి. అపోస్తులుల బోధను అనుసరించి మన జీవితాలు పెట్టుకోవాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ, ఆ బోధ ఏది అనంటే సత్యబోధ, యథార్థమైనటువంటి బోధ. ఆ బోధను కాకుండా వేరే బోధను మనం అనుసరించగలిగితే, వేరే విధమైనటువంటి భిన్నాభిప్రాయానికి సంబంధించినటువంటి బోధను బోధించిన, లేదనుకుంటే ఆ బోధను అనుసరించిన ఆత్మీయ జీవితానికి అనేది నష్టం ఉంది అనేటటువంటి సంగతి గ్రహించాలి. యూద పత్రికలో మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను చూడగలిగితే, ఇక్కడ 3వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుంది. యూద పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనము చూడగలిగితే గనుక, ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను అని చెప్పేశాడు. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడినటువంటి బోధ, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతకటానికి, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి వారికి, క్రీస్తు రక్తం ద్వారా కడుగబడినటువంటి వారికి, ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించిన వారికి, అనగా బాప్తిస్మం తీసుకున్నటువంటి వారికి ఒక్కసారే అప్పగింపబడినటువంటి బోధ. అది ఏ బోధ అనంటే అపోస్తులుల యొక్క బోధ. ఆ బోధను అనుసరించి మనము ఈ భూమి మీద మన ఆత్మీయ జీవితాలు కొనసాగించుకుంటూ బ్రతకవలసినదిగా దేవుని యొక్క వాక్యంలో మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట చూద్దాం. తిమోతి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, ఇక్కడ 12వ వచనం మనం చూద్దాం. 12వ వచనంలో మనము చూడగలుగుతుంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట కనబడుతుంది. 12వ వచనం చూద్దాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి అని చెప్పేశాడు. అంటే మంచి ఒప్పుకున్నటువంటి వ్యక్తిగా తిమోతి గారు ఉన్నారు అని పౌలు గారు చెబుతున్నాడు. మరలా 12వ వచనం మరొకసారి చూద్దాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. ఎవరికి చెబుతున్నాడు ఈ మాట? పౌలు గారు తిమోతి గారికి చెబుతున్నాడు. మంచి పోరాటము, విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటము నీవు పోరాడము అని చెబుతున్నాడు. అలా చెబుతూ నిత్య జీవమును చేపట్టుము
అలా మంచి పోరాటాన్ని నీవు పోరాడగలిగినటువంటి వ్యక్తిగా ఉంటూ నిత్య జీవాన్ని చేపట్టాలి అని చెబుతున్నాడు. తరువాత దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటివి అన్నాడు. దేనిని పొందటానికి? నిత్య జీవాన్ని పొందటానికి అనేక మంది సాక్షుల ఎదుట నీవు మంచి ఒప్పుకుంటివి కాబట్టి ఆ ఒప్పుకోలు నీవు ఒప్పుకున్నటువంటి దాని ప్రకారం కానీ నీవు ఒప్పుకోలను నీవు విడిచిపెట్టకుండా పట్టుకోవాలని చెబుతున్నాడు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ, ఆ బోధను కంటిన్యూ చేయాలి. ఆ బోధను విడిచిపెట్టడానికి లేదు, ఆ బోధను వదిలిపెట్టడానికి లేదు. కాబట్టి వాక్యంలో చెప్పబడినటువంటి రీతిగా ఇప్పుడు మనం చూసినటువంటి మాటల ప్రకారంగా మన జీవితాలు ఎలా ఉండాలంటే సత్య మార్గంలోనే పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన మనమందరం కూడా సత్యంలోనే ఎదగాలి, సత్యంలోనే బ్రతకాలి. పరిశుద్ధులకు అందరికీ కూడా ఒక్కసారి మాత్రమే సత్యవాక్యము అందించబడింది. పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన మనందరికీ కూడా, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ కూడా సత్యం అనేది ఒక్కసారి అప్పగింపబడింది. అదే 66 పుస్తకాలు సముదాయం కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలు. ఇందులో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంఘటనలు, అనేకమైనటువంటి వాస్తవాలు, అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి సమాచారం ఉంది. వాటిని చదివి గ్రహించగలిగినటువంటి వ్యక్తులుగా మన జీవితాలు ఉండాలి. ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధనే మనము, అపోస్తుల బోధనే మనం పట్టుకొని ఆ బోధను బోధించేవారిగా, ఆ బోధన అనుసరించేవారిగా, ఆ బోధనే సంఘంలో ప్రకటించేవారిగా, ప్రచురించేవారిగా ఉండాలి. కానీ దీనికి భిన్నమైనటువంటి బోధను మనం బోధించిన, మనం అనుసరించిన, సంఘంలో ప్రకటించిన అది భిన్నమైనటువంటి బోధ అవుతుంది. దానిని అంగీకరించడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి సత్యవాక్య బోధను, అపోస్తులుల ద్వారా అప్పగింపబడినటువంటి బోధను అనుసరించగలుగుతూ ఈ భూమి మీద దేవునికి అనుకూలమైనటువంటి జీవితాలు కలిగి బ్రతకవలసినదిగా కోరుతూ ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను. అంటే మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామమున నా యొక్క శుభములు, వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను.